విజయవాడలోని కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీని ప్రత్యేక బృందం విచారిస్తోంది. వంశీ చెప్పే స్టేట్మెంట్ ను ఆడియో వీడియో రూపంలో రికార్డు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కృష్ణలంక పిఎస్ కు వంశీ సతీమణి పంకజశ్రీ కూడా వెళ్లారు. అయితే పిఎస్ లోకి ఆమె వెళ్లడని పోలీసులు విరాజించారు. దీంతో ఆగ్రహించిన పంకజశ్రీ తన భర్తను కక్షపూరితంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. లోపల ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. రైట్ మధు, చెప్పండి. వల్లభనేని వంశీ అరెస్ట్ చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకం టిఫిన్ చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు మార్గాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక కృష్ణ పిఎస్ తరలించారు. అయితే కనుక కృష్ణ పిఎస్ లో అతనికి అంటే స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేస్తాను. అంటే ఏదైతే ఉందో పాతది తెలుగుదేశం పార్టీ గణవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో కానీ దానికి సంబంధించిన సత్యవర్ధన్ ఏ విధంగా కిడ్నాప్ చేశారు, అతని మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద కూడాను మొత్తం అంతా విచారణ సాగిస్తారు. అదేవిధంగా ప్రతిదీ కూడాను వీడియో ద్వారా ఆడియో ద్వారా రికార్డు కూడా స్టేట్మెంట్ నోట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా రాతపూర్వకంగా కూడాను వంశీ దగ్గర నుంచి స్టేట్మెంట్ నోట్ చేసుకున్న సమాచారం ఉంది. అయితే ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ అరెస్ట్ కారణాలు చేసుకుంటే కనుక అతని భార్య కూడా పంకజశ్రీ కూడా స్టేషన్ లోపలికి వెళ్దానికి ప్రయత్నించినందుకు పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆ తదుపరి కొంత ఒక 5 నిమిషాలు మాత్రం మళ్ళీ మాట్లాడాలని చెప్పేసి పంపించి మళ్ళీ వెంటనే పంపించారు. అయితే కనుక పంకజశ్రీ చెప్తున్నట్టు చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ భార్య ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టారు ఏంటి కానీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు మాకు పోలీసులు, ఇది కక్షపూరితంగా జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది కూడా ఆ విమర్శలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇతని మీద ఇప్పుడు వల్లభనేని వంశీ మీద చూసుకుంటే ప్రస్తుతానికి దాదాపు 2 ఎఫ్ఐఆర్ కట్టారని మాత్రం తెలుస్తూ ఉంది. ఏదైనా రెడ్ బుక్ కేసుకు సంబంధించి అంటే ఒకటి వచ్చేటప్పటికి ఏదైతే కిడ్నాప్ కేసు ఉంది, ఇప్పుడు హత్య కేసు కూడా 2 కేసులు కూడా కట్టడం జరిగింది. అయితే కానీ ఈ కేసులో తనకి నాన్ బెయిల్ వారెంట్లు ఇష్యూ చేస్తారనేది కూడా తెలుస్తుంది. అయితే ఇతను ఈ పూట ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు దాదాపు 6 గంటల సమయంలో చూసుకుంటే కనుక అతను జీజీహెచ్ తరలించడం జరుగుతుంది. అక్కడ చూసుకుంటే కనుక అక్కడ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయా లేదని వైద్య పరిశీలన చేసిన అనంతరం అతన్ని జడ్జి ముందు ఇంటి దగ్గర ప్రొజెక్ట్ చేస్తారని మాత్రం సమాచారం అవుతుంది. ప్రస్తుతానికి ఏదైనా చూసుకుంటే కనుక ఎక్కడా కూడా అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండాను ఎక్కడెక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా వైసీపీ నాయకులను కూడా ఎక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ మధు.